నేపాల్ దేశ రాజధాని కాఠ్మండుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి హిల్స్ ను ఈ వీడియోలో చూద్దాం. కాఠ్మండు నుండి చంద్రగిరి హిల్స్ కు సింగిల్ రోడ్డు ఉంటుంది. ట్యాక్సీలో వెళ్ళొచ్చు. చంద్రగిరి హిల్స్ కింది భాగం ఇదే. ఇక్కడ నుండి 2.5 కిలోమీటర్ల ఎత్తులో చంద్రగిరి హిల్స్ ఉంటుంది. లో ప్రారంభించిన టెలిఫేరిక్ సేవ కేబుల్ కారు సౌకర్యం ఉండడం వలన 9-10 నిమిషాల్లో కొండపైకి చేరొచ్చు. మొత్తం 38 కేబుల్ కార్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి కేబుల్ కారులో 8 మందికి స్థానం ఉంటుంది. ఒక్కొక్కరికి నేపాలీ రూపీస్ లో వన్ వేకు 760 రూపాయలు, రౌండ్ ట్రిప్ కు 1280 రూపాయలు వసూలు చేస్తారు. అద్భుతమైన కొండల సౌందర్యం ఈ రోప్వే నుండి వెళ్లేటప్పుడు చూడొచ్చు. నేపాల్ దేశంలో అత్యుత్తమ టూరిస్ట్ రోప్వేగా ఇది గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారు 2551 మీటర్లు అనగా 8369 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. పై భాగంలో బాలేశ్వర మహాదేవ ఆలయం, శివుడి ఆలయం ఉంటుంది. దట్టమైన మబ్బులు లేని రోజుల్లో ఇక్కడ నుండి హిమాలయ పర్వతాలను స్పష్టంగా చూడవచ్చు. ఈ పై భాగంలో రెస్టారెంట్లు, షాపింగ్ స్టాల్స్, పిల్లల ఆట స్థలాలతో పాటు ఒక 5 స్టార్ రిసార్ట్ కూడా ఉంటుంది. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు సందర్శనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మిగిలిన కొన్ని రోజుల్లో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో వచ్చిన పర్యాటకులకు అత్యద్భుతమైన అనుభవం కలుగుతుంది. ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్, నేచర్ లవర్స్ కూడా ఎంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఉన్న బాలేశ్వర మహాదేవ ఆలయంలోని శివుడి విగ్రహం ఇది. 2551 మీటర్ల ఎత్తుగల బోర్డు దగ్గర నేపాలీ చిన్నారి ఇలా హాయ్ చెప్పారు. పైభాగం నుండి ఇప్పుడు కార్ కేబుల్లో కిందికి వద్దాం. చంద్రగిరి హిల్స్ నుండి కాఠ్మండు నగరమంతా కనపడుతుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించే టూరిస్టులకు ప్రకృతి రమణీయం ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. నేపాల్ దేశంలో అనేక టూరిస్టు ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 2024 సంవత్సరంలో ఒక్క విమానాల ద్వారానే 11,47,567 మంది టూరిస్టులు నేపాల్ను సందర్శించారు. మన తెలుగు చలనచిత్రాలు అనేకం నేపాల్ దేశంలో షూటింగు జరుపుకున్నాయి.